హల్లెలూయా. 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 నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా. విదురుగాలులే నాపై వీచిన జీవితాలలే నన్ను
అనాథుల దైవము నీవే కద దేవా, నా చేయి విడువను అంటివి కద దేవా. అనాథుల దైవము నీవే కద దేవా, నా చేయి విడువను అంటివి కద దేవా. నన్ను దాటిపోకుము దేవా, నా చేయి విడువకు దేవా. నన్ను దాటిపోకుము దేవా, నా చేయి విడువకు దేవా. నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా. ఎదురుగాలులే నాపై వీచిన జీవితాలలే నన్ను ముంచిన, ఎదురుగాలులే నాపై వీచిన జీవితాలలే నన్ను ముంచిన. నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా. నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా, మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా. నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా, మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా. నన్ను దాటిపోకుము దేవా, నా చేయి విడువకు దేవా. నన్ను దాటిపోకుము దేవా, నా చేయి విడువకు దేవా. నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా. నన్ను దాటిపోకుము దేవా, నా చేయి విడువకు దేవా. నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా. హల్లెలూయా. స్తుతించేదం స్తుతించేదం సరితము నిన్నే స్తుతించేదం
కొనియాడేదం కొనియాడేదం నీ కృప తలచి కొనియాడేదం స్తుతించేదం స్తుతించేదం సైతము నిన్నే స్తుతించేదం కొనియాడేదం కొనియాడేదం నీ కృప తలచి కొనియాడేదం స్తుతులకు పాత్రుడా స్తుతులపై ఆసీనుడా
హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే
దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలు వంచి కన్ను మూసుకుందాము. దేవుడు మన కార్యం మన పక్షంగా జరిగించినట్లుగా అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించుదాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామపేట ఏకీవిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య ఉన్నందుకు దేవుని స్తుతిద్దాము. అలాగే మరి ఈ ఆరాధనలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడినట్టుగాను వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించినట్లుగా ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా తలలు వంచి కన్ను మూసుకుందాము. ఒక మాటను దేవుని అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడిన ఆయన, నన్ను దర్శించిన ఆయన, నీ సన్నిధిలోనికి నేను వచ్చున్నాను, నన్ను ఒట్టినే పంపొద్దు నాయన, నీ సహాయం దయచండి, నీ కృప తోడించి నడిపించిన ప్రార్థన చేద్దాం. మనం అడిగితే దేవుడు మన పక్షంగా అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో మైక్ ఫ్రాంక్జన్ ఉన్నాడు. వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధడానికి వందనాలు. కృపగల దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాయన మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన తండ్రి, మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభా నీ సన్నిధిలో కూడుకొని ప్రభువా నిన్ను స్తుతించుటకు నాయన నేను గణపరచుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన గొప్ప దేవుడు నాయన, సర్వశక్తి కలిగిన దేవా నీకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభా మేము ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభా కేవలం నీ ఉచిత కృప చేతే ప్రభా నీకే వందనాలు స్తోత్రములు నాయన. నీ కృపలేందే మేము బ్రతకలేము నాయన, నీ కృపలేందే మేము నడువులేము నాయన. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభా నేను ఆరాధించే కృపను భాగ్యమును ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆత్మతోను సత్యంతో నిన్ను ఆరాధించగలిగే కృపను మాకు దయచేయని ప్రభా నీకే స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో మేము మొరపెడుచుండగా మా ప్రార్థనలు ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. మా అవసరతలు అన్నిటినీ తీర్చమని అడుగుచున్నాం ప్రభా నీకే స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు ప్రభా. నాయన ఈ ఆరాధన అంతట్లో మీరు మహిమ పొందమని అడుగుచున్నాం ప్రభా. మీరే మాతో మాట్లాడండి ప్రభా నీకే స్తోత్రములు తండ్రి. దైవజనులు మా నాయన నీ సన్నిధిలో నిలబెట్టి ప్రభా నీ ఆత్మతో అభిషేకించి ప్రభా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా నీకే స్తోత్రములు నాయన. మానవ స్వరాన్ని మరుగుపరిచి ప్రభా నీ స్వరముతో మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. మా పరిస్థితులను ఎరిగిన దేవుడు ప్రభా, మా స్థితిగతులను ఎరిగిన దేవుడు ప్రభా నీకే స్తోత్రములు నాయన. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. మీరు మాట్లాడితే మేము జీవించగలము నాయన, మీరు మాట్లాడితే మేము బ్రతకగలము నాయన నీకే స్తోత్రములు నాయన. నీ మాటలో స్వస్థత ఉన్నది ప్రభా, నీ మాటలో గొప్ప ఆరోగ్యం ఉన్నది ప్రభా నీకే స్తోత్రములు నాయన. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటే మీరు సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యం అనే ప్రభా నాయన తండ్రి ప్రభా తండ్రి శుద్ధి చేత ప్రభా మా హృదయాలు బండ వంటి హృదయాలను బద్దలు కొట్టమని అడుగుచున్నాం ప్రభా. మెత్తని మాంసపు హృదయాలుగా ప్రభా మా హృదయాలను మార్చమని అడుగుచున్నాం ప్రభా నీకే వందనాలు. నీ వాక్యాన్ని మా హృదయంలో నేమలు వేసుకుని ప్రభా నీ వాక్యానుసారం జీవించే కృపను మాకు దయచేయని ప్రభా నీకే స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా నీకే వందనాలు. భూమి ఆకాశములను సృజించిన దేవానికే స్తోత్రములు నాయన. మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఎవరే సమస్యలతో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా నీకే స్తోత్రములైనా. గొప్ప కార్యములు చేసి మీరే మహిమ పొందండి ప్రభా. ఈ ఆరాధన అంతలో మీరే తోడుకుని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించినటువంటి మైక్ ఫ్రాంక్జన్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అందుకు లేచి నిలబడదామండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము పాస్టర్ గారు చదువుతుండగా అందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చూద్దాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి.
నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడి వాక్యమును దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చుందామండి. సమయంలో పాట పాడుతున్నప్పుడు కానుక సమర్పించుకుందాం. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవ్వరు. పరమును వీడి నా దరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించేదన్. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవ్వరు. పరమును వీడి నా దరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించేదన్. యెషువా యెషువా నా రాజు నీవయ్యా. యెషువా యెషువా హల్లెలూయా. యెషువా యెషువా నా దైవం నీవయ్యా. యెషువా యెషువా హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కగా దేవుని యొక్క నామాన్ని మహిమపరచున్నాను. చిన్నపిల్లని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందామండి. అందరూ కూడా లేచి నిలబడదాము. 2-3 సార్లు లేచి కూర్చుంటే నష్టమేం లేదండి. దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి మనమందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. మనందరికీ వచ్చినటువంటి పాట శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవానికనే అన్న పాటను పాడుకుందాము. పాడుకున్నప్పుడు అందరూ కూడా కలిసి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. చూచు
తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా హల్లెలూయా పరిశుద్ధుడా కృపగల దేవానికి స్తుతులు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మహోన్నతుడా మహాగణుడానికి స్తోత్రం 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 కృపామయుడానికి స్తోత్రం తండ్రి సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 జీవము గల రాజానికి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం మనస్ఫూర్తిగా దేవునికి నామాన్ని కనపరుచుకున్నామండి. పరిశుద్ధుడానికి స్తోత్రం హల్లెలూయా 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 యేసయ్యానికి స్తోత్రం సర్వోన్నతుడానికి స్తోత్రం సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 కృపామయుడానికి స్తోత్రం ప్రేమామయుడానికి స్తోత్రం హల్లెలూయా 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 మనస్ఫూర్తిగా ప్రభువును ఆరాధన చేద్దామండి. గతకాలం అంతా దేవుడు కాచినందుకు దేవుని స్తుతిద్దాం. గతకాలం అంతా దేవుడు కృప చూపించినందుకు దేవుని స్తుతిద్దాం. ఆయుష్ ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాం. ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాం. మనం కుటుంబంతో కలిసి దేవునికి ఆ నామాన్ని మహిమపరిచే అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా కృపగల దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా
స్తోత్రము. దేవదూతలతో కొనియాడబడుచున్న దేవుడు ఈ మధ్యాహ్నము మనమందరం కలిసి క్రీస్తులో ఏక స్వరముతో నీ నామాన్ని కనపరుస్తున్నా ప్రభువా. నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తున్నామయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా. కృపగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రం నాయనా. గనుడానికి స్తోత్రం, మహాపరిశుద్ధుడానికి స్తోత్రం, నీతి సూర్యుడానికి స్తోత్రం. పరిశుద్ధుడానికి, జీవాధిపతికి స్తోత్రం, జీవగల రాజానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం తండ్రి. నిత్య జీవాధిపతినికు స్తోత్రం, సర్వోన్నతుడా సర్వాంతర్యామినికు స్తోత్రం నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పలుకున మా పురం తండ్రిని పరిశుద్ధ పాదము స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభువా. ఈ మంచి మధ్యాహ్న సమయంలో నీ నామను మహిమపరచడం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఒక్కొక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించిన ప్రభువా. ఇదిగో తండ్రి, పాటలు పాడిన బిడ్డను బట్టి నీకు వందనాలు, వాయిద్యాలు వాయించిన బిడ్డను బట్టి నీకు వందనాలు. ఏకీవించి నేను స్తుతించి కనపరిచి ఆరాధించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో సమర్పించబడిన కానుకలతో ప్రార్థన చేసిన గుప్పులు విప్పించిన ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించాం. ముప్పదంతలుగా నూరతకు ఫలం చేయను ప్రభువా. దశభాగం తీసుకొచ్చిన బిడ్డలు మీరు దీవించండి నాయన. వారికి రాబడంతట్లో 10వ వంతు నీ సన్నిధిలో తీసుకొచ్చినట్టుండగా ఆకాశపు వాకిలు విప్పి పట్టజంత విస్తారమైన ఆశీర్వాదాల బిడ్డల కొరకు రమరించమని ప్రార్థన చేస్తున్నాం. బియ్యం తీసుకొచ్చిన బిడ్డలు మీరు దీవించడం, మొదటి బిడ్డకి లెక్కిస్తుండగా గృహంలో సమృద్ధిగా ఆహారం ఉంటాక మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా మీరే మా మధ్యను మాతో మాట్లాడండి. అల్పడని ప్రభువా నన్ను మరుగుపరచండి. మా అందరితో మీరే మాట్లాడండి. ఆరాధన చివరి ప్రార్థన వరకు నీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారికి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖన భాగం గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మానుసారంగా నడుచుకుండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నట్టు మనం అందరం కూడా ఒక మాటను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మనము దేవునిలో ఎదగాలి అని అంటే లోకంలోంచి బయటికి రావాలి. మనం దేవునిలో బలపడాలంటే లోకపు తలంపుల నుంచి మనం బయటికి రావాలి. అలాగే మనము బయటికి రావడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో మనం లోకం నుంచి బయటికి వచ్చే కొలది మరి దేవునికి దగ్గరగా మార్చబడతాం. అందుకనే ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ 5వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు రాస్తూ ఉన్నారు. మనం ఎలాంటి వారుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శరీర కార్యముల కోసం మనము నేర్చుకుంటున్నాం. దాదాపు 15 రకాలైనటువంటి శరీర కార్యాలు ఇక్కడ రాయబడుతున్నాయి. ఇప్పటికే మనము 12 అంశాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు 13వ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనము జస్ట్ విని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఉపయోగం లేదు, కానీ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాని ప్రకారం మన జీవితాన్ని మనము మలుచుకోవడం ద్వారా మన యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఎవరైనా మన లోపాన్ని ఎత్తి చూపిస్తే వారి మీద మనకి చాలా కోపం వస్తుంది. వాడెవడు, వాడు బతికెంత, నా లోపాన్ని చూపించడానికి వాడు సరిపోతాడు అన్నట్టుగా మనము మాట్లాడుతుంటాం. కానీ వాస్తవంగా మన లోపాన్ని మనము గుర్తెరగడం చాలా ఇంపార్టెంట్ అండి. మనకున్నటువంటి లోటు, మనకున్నటువంటి లోపం ఏదైతే ఉందో, మన తప్పు ఏదైతే ఉందో అది మనకి తెలిసినప్పుడు దాన్ని మనము సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది తెలియలేదనుకోండి, దానివల్ల సమస్యలు కూడా మనకే వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనము ఏదైనా ఆహారం తిన్నప్పుడు
ఒక్కొక్కసారి మనకి ఈ నోటి చుట్టూ కూడా ఎక్కడన్నా ఒక్కొక్కసారి ఆహారం అంటుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము చేయి కడుక్కొని మూత కడుక్కున్నప్పుడు క్లియర్ అయిపోతుంది, కానీ ఒక్కొక్క సందర్భంలో మనము బై మిస్టేక్ మూత కడుక్కోవడం మర్చిపోయినా, లేదంటే సమోసా లాంటి స్నాక్స్ తిన్నప్పుడు మనం శుభ్రం చేసుకోం కాబట్టి ఎక్కడైనా ఏదైనా అంటుకున్నప్పుడు అది అంటుకున్నట్టుగా మనకి స్పర్శ తెలియదు. కానీ ఎప్పుడైతే అది అంటుకుని ఉంటుందో మనకు తెలియదు కాబట్టి జనం మధ్యలోకి మనం వెళ్ళిపోతుంటాం. సాధారణంగా ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనము చూడడానికి ఏమో అవకాశం ఉండదు కాబట్టి మన ముఖం మీద ఏముందో తెలియదు. కాబట్టి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు, అందరిని పలకరించుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది మనల్ని చూసి మాట్లాడుతున్నప్పుడు మనం ఏది మాట్లాడినప్పటికీ కూడా వారి దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? మన ముఖం మీద ఏదైతే ఆ మెతుకు అంటుకుని ఉందో దాని మీద ఉంటుంది. వారికి చెప్పాలనిపిస్తుంది, ఒక మాట చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ అలా చెప్పడానికి వాళ్ళు భయపడతారు. ఎందుకోసమంటే చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే తర్వాత వాళ్ళే పడతారని కొంతమంది సైలెంట్గా ఉంటారు. బాగా క్లోజ్ అయినటువంటి వాళ్ళు అయితే మాత్రం చెప్తారు కొంచెం మొహం తుడుచుకొని. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పలేదు, అందరితో మనం మాట్లాడతాం, చక్కగా తిరిగేస్తాం. అనుకోకుండా ఏదన్నా ఒక అద్దం ముందుకు వచ్చేసరికి మన ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ లోపం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు లోపం కనిపించిన తర్వాత మన యొక్క బ్రెయిన్ వెనక్కి రివైండ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాము, తిని ఎంతసేపు అయింది, ఎంతమందితో మాట్లాడాం, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఎవరెవరితో మాట్లాడామో వాళ్ళ మధ్యలోకి మళ్ళీ మనం వెళ్ళడానికి మనకి సిగ్గేస్తుంది. కారణం ఏంటి? ఇంత మునుపు మన వారితో మాట్లాడినప్పుడు మన ముఖం సరిగ్గా లేదనమాట. సో మనకు తెలియకుండా తిరిగేసాము. ఇప్పుడు తెలిసిన తర్వాత తిరగడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒక్కొక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ మన లోపము మనకి తెలియడం ఇంపార్టెంట్. రెండవది, మనలో ఉన్న లోపాన్ని మనం గుర్తించిన తర్వాత దాన్ని మనము సరి చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి మనమందరం కూడా ఈ వాక్యమైనటువంటి అర్థంలో మన లోపాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వాక్యము అద్దంతో పోలుస్తూ ఉన్నాడు. గనుక ఈ వాక్యము మనలో ఉన్న లోపాన్ని మనకి చూపెడుతూ ఉంది. మనం ఎలాంటి వారుగా ఉన్నామంటే, ముఖం మీద అన్నం మెతుకుందా, ఇక్కడ ఉందా, సరేలే తర్వాత చూద్దాం అని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు అలాగే వెళ్ళిపోయినటువంటి వాడిని ఏమంటాము? అయ్యో పాపం అంటామా, లేదా పిచ్చోడు అంటామా? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరో చర్చిలోనికి వచ్చిన తర్వాత మన లోపాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు, చూపిస్తూ ఉన్నప్పుడు, మనము ఎక్కడ సరి చేసుకోవాలో ఆయన మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు, మనం సరి చేసుకోవడానికి బదులుగా దాన్ని అలాగే అట్టే పెట్టుకుని తర్వాత చూద్దామని వెళ్ళిపోతుంటే మనము పిచ్చోళ్ళు లెక్క అనమాట. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చిలోనికి వచ్చినటువంటి మనమందరము దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకును మనము మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి, సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము మార్చుకుంటామో ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా తీర్చబడతాం. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం 5వ అధ్యాయం 21వ వచనంలో 3వ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. అసూయ. అసూయ అనేటువంటి మాటను తరచుగా మనం వినే మాటే. అయితే మనకి అసూయ ఉందా ప్రశ్నించుకుంటే మన సమాధానము ఎస్ అని వస్తుందా, నో అని వస్తుందా? చెప్పండి. ఎస్సేనా? అసూయ అనేటువంటిది ఉండాలా, ఉండకూడదా? చెప్పండి. ఉండకూడదు. మనకు ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? హల్లెలూయా. అసూయ అనేటువంటి దాన్ని మనము తీసివేసుకోవాలి. అసూయ అనేటువంటి ఈ మాటను మనము గమనిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటివారి యొక్క అభివృద్ధిని వారవలేని తనమే అసూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ అనేటువంటిది ఒక బలహీనత. అసూయ ద్వారా మానసికంగా మనం కృంగిపోతాం. అసూయ ద్వారా మనం ఎన్నో నష్టాలు చూస్తాం. అసూయ రావడానికి గల కారణం ఏంటి అంటే, మనము ఉన్నటువంటి స్థితిలో మనము సంతృప్తిగా లేకపోవడం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనము సంతృప్తిగా లేకపోవడం అసూయకు ఒక రీజన్ అనమాట. సో ఇలా చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. అయితే ఈ అసూయ ద్వారా మన యొక్క జీవితంలో చాలా సమస్యలు మనం చూస్తూ ఉంటాము. కనుక ఆ సమస్యలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి 2-3 మాటలు నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. బైబిల్ ఉంటే వారందరూ కూడా బైబిల్
ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు మీద ఫిలిస్తీన్లు అసూయపడిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అసూయపడ్డారు? అక్కడ మనం చూసినట్లయితే గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, తర్వాత వాటిని మేపడానికి చాలామంది పనివారు ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఫిలిస్తీన్లు ఇస్సాకు మీద ఏం చేశారట? అసూయపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని లేదా ఆస్తిని చూసి ఫిలిస్తీన్లు అసూయపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయపడడానికి గల కారణం ఎదుటివారి యొక్క ఆశీర్వాదం, ఎదుటివారి యొక్క అభివృద్ధి మనము చూసినప్పుడు వారవలేనటువంటి మన దృష్టే అసూయ అన్నమాట. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే 26వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొదటి వచనం మనం చూసినప్పుడు కనాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఈ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో చోట సమృద్ధి కలిగినటువంటి స్థలానికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇస్సాకు కూడా వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండాలని అనుకున్నాడు. అలాగా ఎక్కడికి వెళ్దామని ఆలోచన చేసినప్పుడు ఆయనకు ఐగుప్తు అనేటువంటి ప్రదేశంకి వెళ్తే బాగుంటుంది, అక్కడ నేను సేఫ్గా ఉంటాను, సమృద్ధిగా ఉంటుంది, అలాగే నేను అన్ని విధాలా కూడా బాగుంటానని చెప్పి ఐగుప్తునకు ప్రయాణమయ్యాడు. ఆయన బయలుదేరే ముందు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, నువ్వు ఫిలిస్తీకి వెళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు ఎక్కడికో చోటుకు వెళ్ళాలి అని సెర్చ్ చేసినప్పుడు ఐగుప్తు ప్రాంతంలోకి వెళ్తే బెటర్ అనేటువంటి ఆప్షన్ ఆయనకు దొరికింది. అందుకనే ఐగుప్తులోకి వెళ్తూ ఉన్నాడు. బహుశా ఇప్పటి కాలంతో మనం పోల్చుకుంటే ఒకవేళ ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకుని ఉండొచ్చు. తర్వాత ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ ఆ ప్రాంతంలో తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఒక ఇల్లు చూడమని చెప్పి ఉండొచ్చు కదా. ఇలాగ చాలా రకాలుగా అతను ప్రిపేర్ అయ్యాడు. అయితే మనం గమనించినప్పుడు దేవుడు లాస్ట్ మినిట్లో నువ్వు ఐగుప్తునికి వెళ్ళొద్దు, ఫిలిస్తీకి వెళ్ళు అన్నప్పుడు, లేదు ప్రభువా, ఒక 2-3 సంవత్సరాలు కరువు ఉంటుంది, ఈ 2-3 సంవత్సరాలు ఎక్కడో చోట నేను తలదాచుకుని మరలా వచ్చేస్తాను, ఎక్కడున్నా సరే నిన్నే ఆరాధిస్తాను కదా, నీకెందుకు టెన్షన్ అని చెప్పాలి. కానీ అలా చెప్పలేదండి. ఇస్సాకు చేసినటువంటి పని ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీయా దేశానికి వెళ్ళాడు. గెరారు అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన నివాసం చేయడం ప్రారంభించాడు. ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నివాసం చేసే చోట ఖాళీగా ఉండలేం కదా, మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఏదో పని చేసుకోవాలి. అందుకనే అక్కడ ఆయన వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. విత్తనం వేశాడంట. ఆ సంవత్సరంలో ఆయన విత్తనం వేసి పండించిన పంట 100 వంతులుగా ఫలించిందట. హల్లెలూయా. ఎంత వచ్చింది? చాలామంది చెప్తుంటే విన్నాను, నాకు పర్ఫెక్ట్గా తెలియదు కానీ ఎకరానికి ఒక 20 బస్తాలు పంట ఉంటుంది, ఎకరానికి 25 బస్తాలు, ఎకరానికి 30 బస్తాలు. 20 బస్తాలు అంటే చాలా తక్కువ పంట అనమాట. 30 బస్తాలు అంటే బాగా పండింది, 30 కంటే ఎక్కువ పండిన కూడా ఉంటాయి. కానీ ఇక్కడ బైబిల్లో చెప్పబడుతున్నటువంటి వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ఎకరానికి ఎన్ని బస్తాలు వచ్చినాయి? 100 బస్తాలు వచ్చినాయి. హల్లెలూయా. ఎక్కువ తక్కువ? ఎక్కువ. దేవునికి స్తోత్రం. 100 బస్తాలు దిగుబడి రాకపోతే ఎవరి దృష్టిలో పడి ఉండేవాడు కాదు. 100 బస్తాలు దిగుబడి రాకపోతే ఎవరు ఇస్సా కోసం ఆలోచించి ఉండకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే అతడు చాలా ఎక్కువ మొత్తంలో పంటను పండించాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిస్తీన్లందరూ కూడా ఇస్సాకు కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన. అలా ఆలోచించినప్పుడు ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి గొర్రెలను చూశారు, ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి గొడ్లను చూశారు, ఇస్సాకు దగ్గర పనిచేసేటువంటి పనివారిని చూశారు, ఇస్సాకు యొక్క ప్రయత్నంలో అతని ఫలవంతమైనటువంటి జీవితాన్ని చూశారు. ఇవన్నీ చూసినప్పుడు ఫిలిస్తీన్లు అతని మీద అసూయపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన. అసూయ పడితే పడ్డారు. అసూయ పడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి గొడవ పెడుతూ ఉన్నారు. రేయ్, ఈ ప్రాంతం మాది, ఈ ప్రదేశం మాది, ఈ భూమి మాది, కాబట్టి ఈ నేలను మాకు ఇచ్చేసి నోతలపు అని చెప్పి గొడవ పెట్టి గెంటేశారు. పరాయి దేశం ఉన్నాడు కదా, ఏం చేసేదేం లేక ఆ భూమిని వాళ్ళకి అప్పగించి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత దాన్ని కూడా ఆక్రమించారు. మళ్ళీ ఇంకో ప్రాంతంలోకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలిస్తీన్లు ఇస్సాకు మీదకి గొడవ రావడానికి కారణం ఏంటి?
ఇస్సాకు దగ్గరికి వచ్చి పదే పదే ఇస్సాకు యొక్క భూమిని వారు ఆక్రమించుకోవడానికి కారణం ఏంటి? మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా ఒక విషయం కనిపిస్తుంది. ఇస్సాకు ఎక్కడైతే విత్తనం వేశాడో అక్కడ పంట బాగా పండుతుంది. ఆ నేల చాలా సమృద్ధిగా పండేటువంటి నేలగా ఉంది. ఆ నేలలో ఏ విత్తనం వేసినా సరే ఊహించలేనంత అద్భుతమైనటువంటి దిగుబడి వస్తుంది. ఆ నేలను మనము తీసుకుంటే మనము అంత చక్కగా పంట పండించుకోవచ్చు అని ఆ పొలమును స్వాధీనం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పంట వేస్తే ఇస్సాకుకు వచ్చినంత దిగుబడి రాల. మొదటి ప్లేస్లో వేసినప్పుడు రాలేదు, తర్వాత వేసినప్పుడు కూడా రాల. కారణం ఏంటి అని అంటే వారు నేలలో ఏదో ప్రత్యేకత ఉంది అని అనుకున్నారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఇస్సాకు ఆరాధించే దేవునిలో ప్రత్యేకత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు నేలను చూస్తున్నావా, దేవుని చూస్తున్నావా? ఈరోజు నువ్వు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నావు ఒకసారి మనం గమనించాలి. ఆశీర్వాదం రావాలి, అభివృద్ధి రావాలంటే రకరకాలైన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రారంభంలో మనం చేయవలసిన పని ఏంటంటే నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తివై ఉండాలి. ఇస్సాకు కొరకు మనం ఆలోచన చేసినప్పుడు ఐగుప్తులోకి వెళ్ళాలి అనుకున్నటువంటి ఇస్సాకుని గెరారు అనే ఫిలిస్తీయ దేశంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని మాట ప్రకారంగా అతని యొక్క గమ్యాన్ని మార్చుకున్నటువంటి ఇస్సాకు యొక్క విధేయత దేవునికి నచ్చింది. దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేసినటువంటి ఇస్సాకు యొక్క విధేయత దేవునికి నచ్చింది. అందుకనే ఏ దేశంలో అయితే ఉండమని దేవుడు చెప్పాడో ఆ దేశంలో ఇస్సాకు పక్షంగా తన కార్యాన్ని చేయడం దేవుడు ఆపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో దేవుడి కార్యం జరగాలని ఆశపడుతున్నావు, కానీ కార్యం జరగట్లేదు. కారణం ఏంటంటే దేవుడు చేయమన్న పని చేయడం మానేసి దేవుడిని కన్విన్స్ చేసే పని చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నీకు తెలుసును కదా నా అప్పులు, నీకు తెలుసును కదా నా కష్టం, ఆదివారం కూడా పనిలోకి వెళ్ళిపోతే కుదరదు, ఆదివారం పనిలోకి వెళ్తే ఎక్స్ట్రా జీతం ఇస్తాన్నారు, ఓనర్ చాలా ప్రెజర్ పెడితే తప్పనిసరిగా వచ్చాను, ఆన్లైన్లో చూసేస్తున్నాం ప్రభు నీ వాక్యం. ఏ లైన్లో గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడైతే దేవునికి విధేయత చూపాలో, ఎక్కడైతే దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వాలో అక్కడ దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వకుండా తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో నువ్వు నీ కష్టం మీద నువ్వు నెట్టుకుని రావాల్సిందే, కానీ దేవుని సహాయం దొరకదు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి దేవుడు చేయమన్న పని ఆయన చేయమన్నట్టు నువ్వు చేస్తావో నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ ఉన్న ప్రదేశాన్ని దేవుడు దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇస్సాకు పక్షంగా దేవుని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఏమండి, ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ ఆయన విత్తనం వేస్తే ఫలభరితంగా ఉంటుంది. కారణం ఏంటంటే విత్తనంలో ప్రత్యేకత లేదు, నేలలో ప్రత్యేకత లేదు, నీటిలో ప్రత్యేకత లేదు, కానీ వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్న దేవునిలో ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దీవించబడాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, మనకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కానీ మన ప్లాన్స్కి పూర్తి వ్యతిరేకంగా దేవుని యొక్క ప్లాన్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు దేవుణ్ణి కన్విన్స్ చేయడం కాదు, మనమే మన యొక్క ప్లాన్స్ మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలోనే ఇస్సాకు దేవుని మాట విన్నాడు గనక అతని యొక్క ప్రయాణం అంతట్లో అతనికి కాపుదల ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనం ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి, ఫస్ట్ ప్రార్థన చేసి ప్రారంభిస్తాం కదా. ఎందుకని? దేవుడు సహాయం చేయాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి, దేవుని చిత్తానికి లోబడేటువంటి వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని సంతోషపెట్టేవారుగా దేవుని చిత్తానికి లోబడేటువంటి వారుగా మనం ఉంటామో ఆ తర్వాత మన యొక్క జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ప్రశ్నలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చి మన ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫిలిస్తీన్లు అసూయపడి ఇస్సాకు యొక్క పొలాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసి గొడవలు పెడతా ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ దీవించబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ వలన ఏమొచ్చినాయి? గొడవలు వచ్చినాయి. అసూయ ఎందుకు వచ్చింది? ఇస్సాకు యొక్క ఆస్తిని చూసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండంలోనే 30వ అధ్యాయం, ఆది కాండంలోనే 30వ అధ్యాయము 1వ వచనం. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నామండి. రాహేలు యాకోబుతో అంటుంది, నాకు గర్భఫలం ఇవ్వు, లేదంటే నేను చస్తాను అంటుంది. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యాకోబు మరి ఇస్సాకును మోసం చేశాడు. తన యొక్క ఆశీర్వాదం, ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. ఎప్పుడైతే ఈ లాభాన్ని ఇంటికి వచ్చాడో, వచ్చి రావడంతో రాహేలును చూశాడు. రాహేలు చాలా అందంగా ఉంటుందట. రాహేలు చూసి మనసు పడి రాహేల్ని ప్రేమించి లాభాన్తో మాట్లాడుతున్నాడు. నీ చిన్న కుమార్తెను నేను ఇష్టపడతాను, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నప్పుడు తను కూడా మంచిగానే స్పందించాడు. సరే, ఎవరికో ఇచ్చి పెళ్లి చేశాకంటే నీకు ఇచ్చి పెళ్లి చేస్తే మంచిదే కదా. ఆ రోజుల్లో ఎదురు కట్నం అనమాట. ఇప్పుడు ఆడపిల్లలు కట్నం ఇస్తున్నారు కదా, అప్పట్లో మగవాళ్ళు కట్నం ఇచ్చేవారు. అందుకని వాళ్ళు చెప్పినటువంటి కండిషన్ ఏంటంటే, ఒక 7 సంవత్సరాలు నాకు ఫ్రీగా వర్క్ చేస్తే నేను నీకు రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. సో ప్రేమ మైకంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. కాబట్టి చాలా ఈజీగా ఏమన్నాడంటే యాకోబు, సరే అదెంత పని, 7 సంవత్సరాలు కదా చేసేస్తా అన్నాడు. ఆ ఇద్దరికి ఒప్పందం అయిన తర్వాత పెళ్ళి జరిగింది. పెళ్ళిలో యూదుల సాంప్రదాయం ప్రకారం ముసుగేసి పెళ్లి చేస్తారు. ఆ ముసుగేసిన క్రమంలో రాహేలుకు బదులుగా లేయాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ముసుగు తీసిన తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ముసుగు తీస్తే ఎవరున్నారు లోపల? లేయా ఉంది. లబోదిబోం అనుకుంటూ యాకోబు చాలా కోపంతో లాభాన్ని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏమయ్యా పెద్ద మనిషి, నేను ప్రేమించింది నీ చిన్న కుమార్తెను కదా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది నీ చిన్న కుమార్తెను కదా, నువ్వు ఇలాంటి పని చేస్తావా, ఇంత మోసం చేస్తావా అని చాలా కోపంగా మాట్లాడుతున్నప్పుడు లాభాన్ అన్నాడు, కంగారు పడకు, మా దేశంలో పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేసే ఆచారం లేదు. అందుకనే సాంప్రదాయం ప్రకారంగా పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను. ఒకవేళ నీకు ఇంకా చిన్న అమ్మాయి మీద మనసు ఉందనుకో, ఓ పని చేయి, ఇంకొక 7 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేసే నీకు చిన్న అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఇంకా ఈ ప్రేమ మత్తులో ఉన్నటువంటి యాకోబు అన్నాడు, ఓ సదంత పని చేసేస్తాను, ఇంకొక 7 సంవత్సరాలు, ముందు ఒక 7 తర్వాత ఒక 7, మొత్తం 14 సంవత్సరాలు జీతం తీసుకోకుండా పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఇద్దరిని దాసీల్ని ఇచ్చి పంపించాడు. సో ఇప్పుడు యాకోబుకి 2 భార్యలు, 2 ఉపపత్నులు కదండి. ఈ 4 మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఈ 4 ఎవరంటే ఇష్టం? రాహేల్ అంటే ఇష్టం. స్వీట్స్ ఏమైనా తీసుకొస్తే ఎవరి చేతికి ఇస్తాడు? పువ్వులు తీసుకొస్తే ఏమండి 4 కొత్త చీరలు కొని తెచ్చాడు అనుకోండి, అందులో ఖరీదైన చీర ఎవరిదై ఉంటుంది? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో రాహేల్ని ఎలా చూశాడు? చాలా ప్రత్యేకంగా చూశాడు. ఏమంటే రాహేల్ని చాలా ప్రేమిస్తున్నటువంటి వాడిగా యాకోబును మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు లేయా ఇంట్లో ఉండేవాడు, ఒకరోజు రాహేల్ ఇంట్లో ఉండేవాడు. ఏమంటే రాహేల్ ఇంట్లోకి వచ్చినప్పుడు రాహేల్ అనేది, ఇదిగో అన్నం అక్కడ ఉంది, కూర అక్కడ ఉంది, కొంచెం పెట్టుకు తినే, అంతేనా? సరే అని ఆయన చక్కగా పెట్టుకుని తినేసేవాడు. తినేసిన తర్వాత కంచం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? సింక్లో పెడతాం కదా. నువ్వు అలా సింక్లో గిన్నె పెట్టేస్తే నేను తోమి చేతులు అన్నీ కందిపోతున్నాయి, తాళైపోతున్నాను అని అనగానే, సరే నీకెందుకు కష్టం, నేనే తోమేస్తాను అని చెప్పేసి ప్లేట్ కడిగేశాడు. ప్లేట్తో పాటుగా సింక్లో ఉన్న మిగతా గిన్నెలు కడిగేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మేడం గారు ఎక్కడ ఉన్నారు? ఏ టీవీ ముందు కూర్చుని ఉంటారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా రాహేల్ ఇంట్లో జరిగేది. లేయా ఇంట్లోకి వెళ్తే లేయా ఏం చేస్తుందో తెలుసా? దగ్గర కూర్చుని, మీకు ఇష్టమని ఈ కూర చేశానండి, మీకు ఇష్టమని ఆ కూర చేశానండి, ఇది కొంచెం వేసుకోండి, అది కొంచెం వేసుకోండి అని దగ్గర కూర్చుని వడ్డించేది. వడ్డిస్తే లే అంటే ఇష్టం లేదు కదా, లే అంటే అంత ప్రేమ ఉండదు కాదు. అందుకని ఈ వడ్డించేటువంటి క్రమంలో ఎంత ప్రేమగా వడ్డించినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న విషయంలో కసురుకొని కంచాన్ని గిరాటేసి లేసి వెళ్ళిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకని అని అంటే రాహేల్ అంటే ఇష్టము, లే అంటే ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా భర్త ప్రేమను సంపాదించుకోవడానికి లేయా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసింది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని మనం గమనిస్తున్నాం. 30వ అధ్యాయం 1వ వచనంలో రాహేల్ అంటుంది, నేను చస్తాను అంటుంది. చాలా సందర్భాల్లో మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, 99 మంచి విషయాలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక నెగిటివ్ విషయం మన జీవితంలో ఉంటే, ఆ ఒక్క నెగిటివ్ విషయం మీదే దృష్టి పెట్టుకొని ఈ 99 విషయాల్లో సంతోషించడం బదులుగా ఏడుస్తూ కూర్చుంటాం. జీవితం అంతా కూడా వ్యర్థంగా గడిచిపోతుంది తప్ప ఉపయోగం ఏమీ లేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ అన్నీ ఉండవు. కొంతమందికి కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటే, కొంతమందికి కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి జీవితాన్ని చక్కగా మనము సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు రాహేలు యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఈమెకి చక్కగా ప్రేమించేటువంటి భర్త ఉన్నాడు. ఏమంటే ఏది అడిగినా సరే కొనిచ్చేటువంటి భర్త ఉన్నాడు. ఏమంటే అపురూపంగా చూసుకునేటువంటి భర్త ఉన్నాడు. అలాగే అన్ని విధాలా కూడా రాహేలు యొక్క జీవితం చాలా బాగుంది. కానీ ఈమెకేం లేదు, సంతోషం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు లేయా కోసం మనం చూసినట్లయితే, ఎలాగైనా వదిలించుకోవాలని మోసం చేసి పెళ్లి చేశాడు వాళ్ళ బాబు. అవునా? పెళ్ళైన తర్వాత దీని బతుకేమవుతుందో అని ఆలోచించాడా? లేదు. ఎలాగోలాగా దీన్ని వదిలించేసుకుంటే గొడవ వదిలిపోద్దని మోసం చేసి పెళ్లి చేశాడు. తర్వాత పోనీ పెళ్ళి అయిన తర్వాత భర్త అని అర్థం చేసుకున్నాడంటే ఈయన ఇంకా గొప్పోడు. ఏమండి, ముఖం మీదే నువ్వంటే నాకు చిరాకు, నువ్వంటే నాకు ఇష్టం ఉండదు, నువ్వంటే నాకు పడదు, నీ మొహం చూస్తుంటే నాకు వాంతి వేసేస్తుంది, ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ ఇంకా బాధ పెడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే మానసికంగా చాలా కృంగిపోయే పరిస్థితి లేకున్నప్పటికీ కూడా ఎలాగైనా సరే భర్త యొక్క ప్రేమను సంపాదించుకోవడానికి ఎంతవరకు తను ఏం చేయాలో అన్ని విధాలుగా చేస్తూ ఓర్పుతో ప్రయత్నం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా దగ్గర నుంచి ఎక్కడ కూడా ఈ మాట రాలా. ఎందుకు ఈ బ్రతుకు ఎవరికి నచ్చని బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అనే మాట వచ్చిందా? ఎక్కడ రాలా. కారణం ఏంటంటే ఆమెకి అలాంటి ఆలోచన లేదు. కొంత అందం లేదనేటువంటి విషయం తనలో ఉన్నప్పటికీ, జబ్బు కండ్లేదని బైబిల్లో రాయబడుతుంది. ఏదైనా లోపంతో ఆమె ఉన్నప్పటికీ కూడా ఉన్న జీవితాన్ని సంతోషంగా, ఉన్న జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేసింది లేయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్న అద్భుతమైనటువంటి జీవితంలో ఆనందించడానికి బదులుగా ఏమంటే అసూయ చేత నేను చచ్చిపోతే బాగుండని కోరుకుంటుంది రాహేలు. ఇద్దరు ఎవరు బెటరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని విధాలుగా మనం సంతోషించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క అసూయ నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఒక్క అసూయ నువ్వు బలహీనపడేలా చేస్తుంది. ఒక్క అసూయ నువ్వు కృంగిపోయేలాగా చేస్తుంది. ఈ కృంగుబాటులోనే రాహేలు అంటుంది, ఈ బ్రతుకెందుకు, చచ్చిపోతే మంచిది. పిల్లలు లేకపోతే చచ్చిపోతావా? పిల్లలు లేకపోతే ఇంక జీవితం లేదా? దేవునికి ఇచ్చిన జీవితం విలువైంది కాదా? నీ కుటుంబం విలువైంది కాదా? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 30వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? తన అక్కకు పిల్లలు పుట్టినందుకు ఈవిడికి అసూయ వచ్చింది. నేను ఎలాగ అనుకుంటున్నాను, ఒకవేళ అక్కకు కూడా పిల్లలు లేకపోతే ఈవిడికి అసలు ప్రాబ్లమే లేకపోను. హల్లెలూయా. ఆవిడకున్నారు, ఈవిడికి లేరు, అందుకే ఈవిడికి ఏమొచ్చింది? సో పక్క వాళ్ళకి మనకంటే కూడా ఏదైనా ఎక్కువ ఉంటే మనకేమొస్తుంది? అసూయ వస్తుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు. ఇద్దరు పాటలు పాడేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకళ్ళు పాట పాడుతుంటే ఇంకొకటి కింద కూర్చొని అంటాడు, ఈ పాట నేను ఎరగదీసేదని అంటాడు. ఆ మాట అంటే కారణం ఏంటి? అసూయ అనమాట అండి. అలాగే ప్లేయర్స్ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు. ఏమండి, ఒక ప్లేయర్ వాయిస్తుంటే ఇంకొక ప్లేయర్ పేరు పెడతా ఉంటాడు. ఏమండి, పాస్టర్ గారు ఉంటారు. ఒక పాస్టర్ గారు ఒక సబ్జెక్ట్ మీద వాక్యం చెప్తుంటే కింద ఉన్న ఇంకో పాస్టర్ గారు అంటాడు, ఇది నేను ఎలా కాదు అలా చెప్పేవాడిని, ఈయన అక్కడి వరకు వచ్చి తేలగొట్టేశాడు అంటారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. అంటే మనము ఎదుటివారిని అసలు ఎప్పుడు కూడా గుర్తించేటువంటి స్వభావం మనకి లేదు. ఎదుటివారు బాగుంటే మనం చూడలేం, ఎదుటివారు మంచి పేరు తెచ్చుకుంటే మనం చూడలేం, ఎదుటివారిని ఎవరైనా పొగుడితే అంటే మనం చూడలేం. ఈ మనస్తత్వాన్ని ఏమంటాము? అసూయ. కనుక ఫిలిస్తీన్ల అసూయ మనం చూస్తున్నాము. అందుకనే ఇస్సాకుతో వారు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ రాహేలు యొక్క అసూయను మనం చూస్తున్నాము. ఆమె ఏం కోరుకుంటుంది? చచ్చిపోతే బాగుండని కోరుకుంటుంది. కాబట్టి అసూయ వలన మేలు ఉందా, కీడుందా? కీడే ఉంది. అసూయ వల్ల నష్టమే ఉంది. కనుక మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు 37వ అధ్యాయంలో
దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ వచనంలో మనము ఈ మాట చదువుతున్నాం. అతని సహోదరులు అతని యందు ఎవరు? యోసేపు సహోదరులు యోసేపు మీద అసూయపడ్డారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం ఆలోచన చేయాలి, యోసేపు సహోదరులు యోసేపు మీద ఎందుకు అసూయపడ్డారు? ఇక్కడ మనం చాలా విషయాలు గమనించాలండి. మొత్తం 12 మంది కుమారుల్లో 10 మంది ఏమో మిగతా వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు, 11, 12 నెంబర్స్ మాత్రము రాహేలుకు పుట్టినవాళ్ళు. రాహేలు అంటే ఎవరికి ఇష్టము? యాకోబుకి ఇష్టం. అందున రాహేలు యవన వయసులోనే చనిపోయింది. బెన్యామీను పుడుతుండగా పురుటి నొప్పుల్లో చచ్చిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెన్యామీన్ అయితే చిన్నోడు, తర్వాత కొంచెం ఊహ తెలిసినటువంటి వాడు ఎవరంటే యోసేపు అనమాట. కాబట్టి యోసేపు రాహేలుకి యాకోబుకి పుట్టిన మొదటి సంతానం కనుక ఒక రకమైనటువంటి ఎఫెక్షన్ ఎవరి మీద ఉంది? యోసేపు మీద ఉంది. అందుకని ఈ 12 మందికి పిల్లలకి బట్టలు కొన్నప్పుడు అందరికంటే ప్రత్యేకంగా యోసేపుకి కొంచెం ఖరీదు ఎక్కువ పెట్టుకునేవాడట. అందరికంటే కూడా చాలా ప్రత్యేకంగా యోసేపుని చూసేవాడట. మిగతా 10 మందిని బయటకు పంపిస్తే యోసేపుని తన దగ్గర పెట్టుకునేవాడట. ఇలాగ అన్ని విషయాల్లో కూడా యోసేపును స్పెషల్గా చూడటం వల్ల మిగతా 10 మంది అన్నదమ్ములకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్లో కూడా నేను ఎవరినైనా ఒక మాటను చెప్తా ఉన్నాను అనుకోండి, పదే పదే ఒక వ్యక్తిని నేను గుర్తు చేసుకుంటూ, పలానా యవనస్తుడు నాకు చాలా సహాయపడ్డాడు, పలానా యవనస్తుడు ఇలా చేశాడు అలా చేశాడని ఒక వ్యక్తి పేరుని పదే పదే ప్రస్తావించాను అనుకోండి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఏమొస్తుంది తెలుసా? ఆడే, అన్నిటికీ ఆడు తప్ప మేమేం చేయలేదు. ఇప్పుడు చర్చ్ శుభ్రం చేయాలంటే ఎంతమంది చేయాలి? ఒక్కరు చేయరు కదా, నలుగురు ఎదురు చేస్తారు కదా. నేను ఇక్కడ చేపెట్టినప్పుడు, ఈ పోడియం మీద చేపెట్టినప్పుడు దీని మీద మట్టిగా ఉందనుకోండి, ఈ పోడియం ఎవరు శుభ్రం చేస్తారో వాళ్ళని తిడతా. ఏమంటే ఈ పోడియం ఎప్పుడు నీట్గా ఉందనుకోండి, ఎప్పుడు వచ్చి నేను ఇక్కడ నిలబడి చేపెట్టినా సరే చాలా శుభ్రంగా ఉందనుకోండి, ఈ పోడియం తుడిచిన వారిని ఆ టైంకి ఎవరు తుడిచారో వాళ్ళ పేరు నాకు తెలుసు అనుకోండి, పలానోళ్ళు ఈ పోడియం చాలా శుభ్రం చేశారు అని పదే పదే, అంటే 2-3 ఆదివారం వరుసగా చెప్పానుకో, ఇంత ప్లేట్ ఉంది, దీన్ని తుడిస్తే అంత పొగిడేస్తున్నారు, ఇన్ని టైల్స్ తుడిశాను, ఇన్ని టైల్స్ తడిగుడ్డెట్టాను, అసలు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు పని చేయలేదని నేను చెప్పానా? చెప్పలేదు. కానీ మైక్లో నేను ఒక పేరు ప్రస్తావించేసరికి మిగతా వాళ్ళందరికీ ఏమొచ్చింది? సో అందరిలోనూ యోసేపును ప్రత్యేకంగా చూసేసరికి ఏమొచ్చింది? మిగతా వాళ్ళకి అసూయ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యోసేపు కళ వచ్చిందంటే, ఆ కళలో కూడా అందరూ కూడా యోసేపు కాళ్ళకి దండం పెడుతున్నట్టు వచ్చిందని చెప్పేసరికి వాళ్ళకి ఇంకా మండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అసూయ ద్వేషంగా కోపంగా మారిపోయి చివరికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తోడబుట్టిన తమ్ముడు అనేటువంటి కనికరం కూడా లేకుండా చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. త్రుటిలో చావు తప్పించుకున్నాడు, మొత్తం మీద వాళ్ళంతటా వాళ్ళే ఇష్మాయేలుకి అమ్మేశారు. ఆడు ఎలా పోతే మనకెందుకు, వీడి పీడ విరగడైపోతే సరిపోతుంది, వీళ్ళు లేకపోతే ఇంట్లో మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో కలహాలు రావడానికి కారణం ఏంటి? అసూయ. ఒకవేళ తండ్రి ప్రేమించాడు అనుకున్నాం, తండ్రి కొంచెం ప్రత్యేకత యోసేపు మీద చూపించాడు అనుకున్నాం, వీళ్ళకి నష్టం ఏంటి? వీళ్ళైనా తక్కువ చేసి చూసాడంటే ఎక్కడ తక్కువ చేయలే, కానీ అసూయ చేత వీళ్ళకి ఎన్ని పెట్టినా మాకేం చూడట్లేదు, అన్నీ వాడికి పెట్టేస్తున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ చేత మనము చాలా నష్టపోతాం అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఇప్పటికి 3 విషయాలు మనం చూసుకున్నాం కదండి. యాకోబు కుటుంబంలో అసూయ 37 అధ్యాయం మనం నేర్చుకున్నాం. తర్వాత 30వ వచనంలో మరి రాహేలు విషయంలో, రాహేలు యొక్క అసూయ వలన ఆమెకి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా లేని దానికోసమే ఆలోచిస్తూ ఆమె జీవితాన్ని ఆమె ఎలాగో దుర్భరం చేసుకుందో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఇస్సాకు కలిగినటువంటి ఆస్తిని బట్టి ఫిలిస్తీన్లు అసూయపడ్డము మనం చూస్తున్నాం. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 16వ వచనం. వారు మోషే యందును అహరోను యందును అసూయపడిరి. వీళ్ళ మీద కూడా అసూయపడ్డారా అంటే అసూయపడ్డారా? మోషే అహరోను మీద అసూయపడ్డానికి గల కారణం ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే,
మనము ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు కోరహు, దాతాన్, అభిరామ్ అనేటువంటి వాళ్ళు ఏకమై వారితో పాటుగా 250 మందిని పోగేసుకుని వారందరూ కలిసి మోషేకి, అహరోనుకి విరోధంగా ఒక గుంపును పోగేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఉద్దేశం లేదంటే వారి యొక్క గొడవకి కారణం ఏంటంటే, దేవుడు మీతోటే మాట్లాడతాడా, మీరే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులమే, మాతో కూడా మాట్లాడతాడు. కాబట్టి మీరేమీ ప్రత్యేకింపబడినటువంటి వారు ఏం కాదు, మీరు పక్కన కూర్చోండి, ఈసారి మేమే అన్నీ చూస్తామంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయండి. సంఘాల్లో ఇలాగా గ్రూప్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్లో ఇలా గ్రూప్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, రాజకీయాల్లో ఇలా గ్రూప్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక అధికారము ఖచ్చితంగా మన మీద ఒక అధికారి ఉంటే ఆ అధికారిని నియమించినటువంటి వాళ్ళు కంపల్సరీ ఉంటారు. సో మోషే తనంతట తానుగా నేనే మీకు అధికారిని అని ప్రకటించలేదు, అహరోను అలాగే ప్రకటించలేదు. వీళ్ళిద్దరిని కూడా అధికారులుగా చేసింది ఎవరు? దేవుడు చేశాడు. దేవుణ్ణి నమ్మితే, దేవునికి మనం విలువిస్తే, దేవునికి మనం గౌరవిస్తే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులను మనం ఏం చేయాలి? గౌరవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనకి ఎలక్షన్ జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏమండి, మీరు ఎవరికి ఓటు వేసినప్పటికీ కూడా, ఒకవేళ మీరు ఓటు వేసినటువంటి వ్యక్తి గెలిచినా ఓడిపోయినా, ప్రస్తుతం మన ఎమ్మెల్యే ఎవరు చెప్పాలి? ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు. కాబట్టి నువ్వు ఓటేసినా ఓటేయకపోయినా ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వవలసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాల్సిందే. ఎందుకోసమంటే ఆయన అధికారంలో ఉండడానికి అర్హత పొందినటువంటి వాడు, ప్రజల వల్ల ఎన్నుకోబడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఎవరైతే అధికారులు ఉన్నారో వారు దేవుని చిత్త ప్రకారంగానే అధికారులకు వచ్చారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే నీవు అధికారులకు ఏం చేయాలి? లోబడాలి. ఇప్పుడు వీళ్ళు కోరహు అండ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, మోషే, అహరోనులకు విరోధంగా వాళ్ళు పోగుబడినట్టుగా మనం చూస్తాం. అక్కడ మోషే చాలా సింపుల్గా, చాలా అద్భుతమైనటువంటి రీతిగా నిర్ణయం తీసుకున్నాడండి. నీకు నాకు గొడవ ఎందుకురా బాబు, నువ్వైతే నువ్వు, నేనైతే నేను, మన ఇద్దరిని ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. రేపు చర్చకు వచ్చే చర్చలో చూసుకుందాం అన్నాడు. మరుసటి రోజు చర్చకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా పోగేసిన తర్వాత చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్తం ఏదైతే ఉందో అది బయలుపరచు. ఒకవేళ వారు నీ చిత్తానికి వ్యతిరేకంగా కనుక నిలబడింది వాస్తవం అయితే అందరికి వచ్చేటువంటి సహజమరణం కాకుండా కొంచెం డిఫరెంట్గా వారు చావాలి, ఆ చావు మిగతా వాళ్ళకి కనువిప్పగలగాలి అన్నాడు. వెంటనే ఏమైంది? భూమి నెరవేర్చిందట. అంటే భూకంపం వచ్చింది, భూమి ఇలా ఓపెన్ అయింది. ఆ 250 మంది దాంట్లో పడిపోయారు, మళ్ళీ భూమి కలిసిపోయింది. హల్లెలూయా. అంటే ఒక 2 నిమిషాల ముందు వాళ్ళ కళ్ళ ముందు కనిపించారు, 2 నిమిషాల తర్వాత అక్కడ ఏమీ లేదనమాట. 250 మంది ఇట్టే మాయమైపోయారు. కారణం ఏంటంటే వారు దేవునికి విరోధంగా పోగుపడ్డారు. వారి కోసం రాయబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మోషే యందును అహరోను యందును వాళ్ళు ఏమయ్యారు? అసూయపడ్డారు. ఆ అసూయ వాళ్ళకి ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ వలన మనము ఎలాంటి నష్టాన్ని చూస్తూ ఉన్నామో మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఏమి ఉండకూడదు? అసూయ ఉండకూడదు. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా. యేసు ప్రభుని అప్పగించడానికి రీజన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? అసూయ. ఏంటి అసూయ? యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మంది ఆసక్తితో వింటూ ఉన్నారు. యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి జనసమూహం అందరూ కూడా యేసు ప్రభుని వెంబడించడం చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి ఆయన ఏందేం పుట్టింది? అసూయ పుట్టింది. అసూయ చేతనే యేసు ప్రభుని సంహరించాలి అనుకున్నారు. అసూయ చేతనే ఇతను ఇలాగే ఉంటే మనకి చాలా నష్టమని ఉద్దేశంతో వారు యేసు ప్రభుని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు.
ఎక్కడెక్కడ దొరుకుతుందా అని ఆయనలో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ తప్పులు దొరకకపోతే ఆఖరికి అబద్ధ సాక్ష్యం చెప్పడానికి 2 మనుషులను ఏర్పాటు చేసుకుని వారితో అబద్ధ సాక్ష్యం చెప్పించి యేసు ప్రభు వారికి శిక్ష విధించేలా చేశారు. పిలాతు ఇవంతా కూడా కుట్రపూరితంగా చేశారని ఎరిగి అక్కడ ప్రజల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరో ఒకరిని విడిచిపెట్టడం మాకు అలవాటు, కాబట్టి బరబ్బాను విడుదల చేయమంటారా, క్రీస్తుని విడుదల చేయమంటారా? ఈ 2 ప్రశ్నల్లో దేని ఒక దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బరబ్బా ఎవరంటే ప్రజలను చంపినటువంటి హంతకుడు, దోపిడీ దొంగ, చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. అతడు అరెస్ట్ చేయబడ్డాడు, శిక్షలో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు యేసు ప్రభువుని విడుదల చేయమంటే యేసు ప్రభు బయటకు వచ్చేస్తాడు, బరబ్బాను విడుదల చేయమంటే బరబ్బా బయటకు వస్తాడు. ఇద్దరు ఎవరు కావాలి మీకు అని అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ముక్త కంఠంతో ఏం కోరుకున్నారు తెలుసా? బరబ్బానే కోరుకున్నారు. హల్లెలూయా. అసూయ వలన నువ్వు ఏది కోరుకోకూడదో అదే కోరుకుంటాం. అసూయ వలన నీ జీవితానికి నాశనాన్నే నువ్వు కోరుకుంటాం. అసూయ వలన నీ జీవితానికి నష్టాన్నే నువ్వు కోరుకుంటున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ మనకి ఎంత మాత్రం కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది కాదు. కనుక అసూయ పడకుండా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందున వారికి ఎప్పటికీ వంతు లేదు. వారు 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 అన్నాడు. ఎవరు వారు? చనిపోయిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఇప్పుడు చనిపోయిన వారు ప్రేమింపరు, చనిపోయిన వారు పగపెట్టుకోరు, చనిపోయిన వారు చెప్పాలి ఎవరట? చనిపోయిన వారు అసూయపడరు. బతుకున్న వాళ్ళు ఏం పడతారు? ఇప్పుడు మనం చచ్చిపోయాము, బతుకున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. క్రీస్తుతో కూడా చనిపోయి మళ్ళా క్రీస్తుతో కూడా లేపబడ్డం కదా బాప్తిసం. సో లోకం విషయంలో మనం చచ్చిపోయిన వారుగా ఉండాలి, దేవుని విషయంలో మనము బ్రతికినటువంటి వారుగా, పుట్టినటువంటి వారుగా ఉండాలి. పుట్టిన పిల్లలు, చిన్నపిల్లలు రండి, కపటంతో ఉంటారా, కల్మషం లేకుండా ఉంటారా? కల్మషం లేకుండా ఉంటారు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? కల్మషం లేకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో బాప్తిసం అనమాట అండి. నువ్వు చనిపోయి తిరిగి లేపబడాలి. ఆ చనిపోయింది ఎవరు అంటే పాత అలవాట్లు, పాత మనస్తత్వం. తిరిగి లేచింది ఎవరు? కొత్తగా పుట్టినటువంటి శిశువు. హల్లెలూయా. మనలో ఏమండకూడదు? కల్మషం ఉండకూడదు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ పడని వాళ్ళు ఎవరు? చనిపోయిన వారు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే లోకం రీత్యా చనిపోయినట్టుగా ఉండాలి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, కానీ మనం అసూయ పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజున సంఘం ఎలా ఉందో తెలుసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు కలహమును నేనే చదువుతానాగండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఇప్పుడు చెప్పండి, మనము చర్చిలో కూర్చున్న తర్వాత మనకి ఇంకా అసూయ ఉంది, కలహం ఉంది, ద్వేషం ఉంది. అలాంటప్పుడు మనము మనుష్య రీతిగా నడుచుకుంటున్నామా, దేవుని బిడ్డలుగా నడుచుకుంటున్నామా? హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లల మధ్యలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు, కలహం ఉండకూడదు. సంఘాలను కలహం ఉందా? చెప్పాలి. చర్చిలో కలహం ఉందా? ఉంది. బయట కనబడలేదు అంతే. ఒకరంటే ఒకరు పడదు. వాళ్ళు కూర్చుంటే ఆ పక్క మనం కూర్చోం. ఏమండి, ఆరాధన అయిపోయిన తర్వాత ఎదురు పడితే కనీసం మొఖంలో చిన్న స్మైల్ రాదు. మాడు మొహం వేసుకొని చూడండి, అది మూకుడు ఉంటుంది కదా వెనకాల, సేమ్ అదే మొహం వేసుకొని మొహం తిప్పుకెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మనం గమనించాలి. ఏమండి, ఈ చెయ్యిని గౌరవించుకుని ఉంటుందా? సహాయం చేయకుండా ఉంటుందా? సంఘంలో మనమందరం కూడా
ఒకరొకరము అవయవము. కాబట్టి ప్రతి అవయవంతో అతుకుబడి ఉండాలి. ప్రతి అవయవంతో అతుకుబడి ఉండాలి. చర్చిలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితో అతుకుబడి ఉండాలి. ఒకవేళ శుక్రవారం ఎవరో సాక్ష్యం చెప్పారు, నాకు ఒంట్లో బాగలేదు, నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను, నేర్చుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఆ శుక్రవారం నువ్వు వచ్చినా సరే అంటే ఎవరన్నా చెప్పినా సరే, ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఆ మనిషి నీకు ఎదురు పడగా నువ్వేం చేయాలా? అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా, ఒంట్లో బాగాలేదని చెప్పారు, ఎలా ఉంది? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఏం టెన్షన్ పడకు, తగ్గిపోతుంది అని చెప్పాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోయినా, అయ్యో నీకు అనారోగ్యం తెలిసిన దగ్గర నుంచి చాలా బాధగా ఉందమ్మా, ఏం పర్లేదు తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పాలి. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడవా? అలా మాట్లాడుంటే చెప్పు తీసుకొట్టండి కదా. ఎప్పుడు ఎవరితో మనం మాట్లాడలా. ఆమె నన్ను పాపం ఏమండి, పరుగు పందెంలో పీటీ ఉషాకు మించి పరిగెట్టేస్తాం. సో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనం గమనించాలి. చర్చ్లో మనం ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలా? కలహం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అంటే ఆ మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది క్రీస్తు శరీరం అండి. శరీరం ఒకదానితో ఒకటి అతుకుబడి ఉండాలి. ఈ శరీరము శిరస్సు అయిన క్రీస్తుతో అతుకుబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరము క్రీస్తును హత్తుకుని ఉండకపోతే క్రీస్తున్నటువంటి పరలోకంలోకి నువ్వు వెళ్ళవో. పరలోకానికి వెళ్ళేటువంటి ఉద్దేశం లేకపోతే చర్చిలో నీకు పని ఏంటి? చర్చిలోకి వస్తే ఆస్తి వస్తుంది అనుకున్నావా? చర్చిలోకి వస్తే ఆరోగ్యం వస్తుంది అనుకున్నావా? చర్చిలోకి వస్తే ఇంకేదో కలిసి వస్తుంది అనుకున్నావా? లేదు. చర్చిలోకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే క్రీస్తులాగా మనం మారాలి, క్రీస్తు కొరకు ఎదురు చూడాలి, రాకడ సమయంలో ఎత్తబడి క్రీస్తుతో పాటు మనం జీవించాలా. ఫైనల్గా మన డెస్టినేషన్ ఏంటంటే రానున్న దినాల్లో మనం క్రీస్తును చేరుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి ఉద్దేశం నీకు లేకపోతే చర్చిలోకి రావడం అనవసరం. మనము దేవుణ్ణి చేరుకోవాలి, పరలోకం చేరుకోవాలి, ప్రభుతో కూడా మనం ఉండాలి. అలా ఉండాలి అని అంటే సంఘంలో ఉంటే ప్రతి ఒక్కరితో మనం ఏం చేయాలి చెప్పాలి? చక్కగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఏమండి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. నేను ఒకరోజు చెప్తాను, ఏమండి ఆరాధన అయిపోయింది, అది అందరూ ఒకరితో ఒకరు ప్రైజ్ లార్డ్ చెప్పుకుని వెళ్ళండి. ఆ రోజు తెగ చెప్పేస్తారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మళ్ళీ మరుసటి రోజు ఒక్క ముఖం చూడరండి. అంటే చెప్పినప్పుడే చేస్తావా? అది నీకు ఒక అలవాటుగా మారాలి. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలా. నువ్వు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? మీలో సగం మంది పేర్లు నాకు తెలియవు. తెలుసా మీకు? మీలో సగం మంది పేర్లు తెలియవు. ఎందుకు తెలియవు చెప్పండి? మీరు నాతో మాట్లాడరు. పోనీ నెల 2 నెలల నుంచి వస్తున్నారా మీరంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు కూడా మీ పేరు నాకు తెలియదు. 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నువ్వు నాతో మాట్లాడలేదు. అలా మాట్లాడిపోతే నష్టం ఏంటి తెలుసా? నీ పేరు నాకు తెలియదు. నీ పేరే తెలియకపోతే నీ సమస్య నాకు తెలియదు. నీ సమస్య తెలియకపోతే నీ కోసం ప్రార్థన చేసే అవకాశం నాకు ఎక్కడ వస్తుంది? కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆరాధన అయిన తర్వాత పాస్టర్ గారితో మాట్లాడాలి. ఇది ఎలాగో చివరి ఆరాధన కాబట్టి ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడడానికి నష్టమే లేదు. ఒకవేళ ఆరాధన అయిన తర్వాత మాట్లాడడానికి కుదరకపోయినా, ఆకలేసేసి వెళ్ళిపోయినా, వారంలో ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో మీరు నా దగ్గరకు వచ్చి, ఇంటికి వచ్చి, పాస్టర్ గారు ఎలా ఉన్నారు, రండి మీ సమస్యలు, మీ బాధలు, మీ కష్టాలు చెప్పచ్చు. మీరు మాట్లాడకపోతే మీకు నాకు మధ్యలో ఏముండదు? కమ్యూనికేషన్ ఉండదు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో చూస్తారంతే కదా. అలా కాకుండా మనం మాట్లాడాలి, పాస్టర్ గారితో మాట్లాడాలి, ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకు అని అంటే మీ ఆత్మీయంగా మీరు ఎదగాలంటే కూడా మీరు నాతో మాట్లాడాలి. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, నేను చెప్పేటువంటి వాక్యం మీకు ఎంతవరకు అర్థమవుతుందో కూడా నాకు తెలియదు కదా. అందుకని ఎప్పుడైతే మీరు నాతో మాట్లాడుతున్నారో మీ ఆత్మీయ జీవితం, మీ ప్రార్థనా జీవితం, మీ వాక్యపు పరిజ్ఞానం ఏంటో నాకు అర్థమైనప్పుడు ఇంకా లోతుగా చెప్పాలి, ఇంకా పైపైన చెప్పాలి, లేకపోతే మొదటి నుంచి బేసిక్స్ అని చెప్పుకుంటూ రావాలి. ఏదో ఒక ఆలోచన నాకు ఉంటుంది. ఏది లేకపోతే ఆ మటుకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు అలా కూర్చొని నిద్రపోయి ఇంటికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి వారుగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే శరీరముగా ఉన్నటువంటి మనము ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలా? కలిసి ఉండాలి. తర్వాత ఈ శరీరం అంతా కలిపి క్రీస్తుతో కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అలాగ కలిసి ఉండాలంటే మనము మారాలండి. మనం మారాలి. మనము చికెన్ కర్రీ వండుకుంటాం కదా, చికెన్ కర్రీ వండుకుంటాం, ఒక దాక పెడతాము, దాక కింద మంట పెడతాము, దాంట్లో నూనె పోస్తాము, తర్వాత ఉల్లిపాయ ముద్ద వేస్తాం, తర్వాత ఏ పేస్ట్లు వేస్తాము, ఫైనల్గా కడుక్కున్నట్టు చికెన్ వేస్తాము, అన్నీ వేసిన తర్వాత చివరికి నీళ్ళు వేసేస్తాం. ఏమండి, కొంతమంది ఎలాగా ఉంటారంటే ఆదా చేసేటువంటి వాళ్ళు, పొదుపు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడెక్కడో సెంటర్లో బండి ఆపేస్తారు, ఆ వేగంతో ఇక్కడ వరకు వచ్చేచ్చు కదా అని. అలాగే కొంతమంది గ్యాస్ను పొదుపు చేసేవాళ్ళు ఉంటారు. చికెన్లో నీళ్ళు వేయగానే గ్యాస్ కట్టేశారు అనుకోండి, దాక వేడి ఉంటుంది, పొయ్యి వేడి ఉంటుంది కదా, దాంతో మగ్గిపోతుందని. మనం తినేసరికి ఎలా ఉంటుంది, నూనె సపరేట్ అవుతుంది, నీళ్ళు సపరేట్ అవుతుంది, చికెన్ సపరేట్ అవుతుంది, మసాలా సపరేట్ అవుతుంది, మళ్ళీ పక్క తీసుకుంటే మళ్ళీ ఇంకో కూరలో వండుకోవచ్చు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూర అవ్వాలంటే ఏం చేయాలి? మంట పెట్టాలి. ఎంత మనము దాన్ని మరిగిస్తామో ఉడికిస్తామో ఆ నీళ్ళన్నీ కూడా దగ్గరకు అయిపోయే వరకు మనము ఉడికించినప్పుడు తిన్నటప్పుడు అది చాలా రుచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దగ్గరకు అవ్వకుండా దేనికి దానికి విడివిడిగా ఉన్నప్పుడు మనం తిన్నామనుకోండి, గ్యాస్ అయిపోయిందని చెప్పేసి అన్నీ కలిపేసి కంచంలో వేసుకొని కలిపేసి తినేసాం అనుకోండి, ఒకసారి మనం గమనించాలి. అంటే చర్చిలోనికి వచ్చిన తర్వాత మనము కలవాలి. చర్చిలోకి వచ్చిన తర్వాత మనం కలవాలి. ఎప్పుడు కలుస్తాము? ఎంతసేపు కూరను మనం ఉడకబెడతామో ఆ కూరలో అంత టేస్ట్ పెరుగుతుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్లో కూడా మనము దేవునిలో మనము మంట పెట్టబడాలన్నమాట అండి. అలా మనము దేవునికి ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడు నేను అనేటువంటి స్వభావం చచ్చిపోవాలా. నేను అనేటువంటి స్వభావం చచ్చిపోవాలి. ఒకవేళ నాలో కోపం ఉంటే కోపం చచ్చిపోవాలా, నాలో అసూయ ఉంటే అసూయ చచ్చిపోవాలా, నాలో ద్వేషం ఉంటే ద్వేషం చచ్చిపోవాలా, నాలో పగ ఉంటే పగ చచ్చిపోవాలా. నేను చచ్చిపోతే అప్పుడు మిగతా వాళ్ళతో కలవగలుగుతాను. నేను బతుకున్నంతసేపు కూడా కొంతమంది అంటారు కదా, చచ్చిన దాంతో మాట్లాడినాను, చచ్చిన తర్వాత నీకేం పని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనము చచ్చిపోయిన వారి వల్లే ఉండడం అంటే ఈ పౌరుషాలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు ఇవి మనలో ఉండకూడదు. మరి ఈ ప్లేస్లో ఏముండాలి? క్రీస్తు చూపించిన ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కలిగిన ప్రేమ మనం కలిగి ఉండి, సంఘంలో ప్రతి ఒక్కరితోటి సత్సంబంధం కలిగి ఉండి, సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు ప్రార్థన చేసినా, పాట పాడినా, ఆరాధన చేసినా, నీవు చేసేటువంటి ఆరాధన దేవునికి మహిమ తేవాలి. నువ్వు చేసేటువంటి ఆరాధన ద్వారా ఆయన సంతోషించాలి. ఇస్సాకు చేసిన పనిని బట్టి దేవుడు సంతోషించాడు కనుక ఇస్సాకు వేసిన విత్తనము అభివృద్ధి చెంది నూరంతగా ఫలించింది. నీవు చేసిన ఆరాధన బట్టి దేవుడు సంతోషిస్తే నీవు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమండి, అందరూ వస్తారు, కూర్చుంటారు, ఆ పాటలు అయిపోయి, ఆ కీర్తన అయిపోయింది, వాక్యం అయిపోయింది, ముగింపు త్వరగా చేసేస్తే బాగుండి వెళ్ళిపోదాం, ఆకలేసేస్తుంది. ఇదే యావ ఎంతసేపు? వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధన చేయగలిగావా? కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగావా? వాక్యం వింటున్నప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలని చెప్పగలిగావా? ఎందుకు చెప్పలేకపోతున్నావంటే నువ్వు వచ్చి ఆ దాకలో పొడి కింద మంట లేకపోతే వేసినటువంటి ఐటమ్స్ అన్నీ ఎలా ఉండిపోతాయో ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అలాగే ఉండిపోయావు. ఎంతకాలం చూసినా నువ్వు ఆ మాంసం పచ్చి మాంసంగానే ఉన్నావు, ఉడకలా. సుప్రీమైన దేవుని బిడ్డలారా, మనము నేను అనేటువంటి స్వభావాన్ని కోల్పోయినప్పుడే మిగతా ఐటమ్స్తో మనం కలగలుగుతాం. ఎప్పుడైతే అన్ని ఐటమ్స్ కలుస్తాయో అప్పుడే కూర రుచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చర్చిలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే, ఏక మనసుతో ఆరాధన చేస్తే, ఏక మనసుతో పాట పాడితే పరలోకము ఇక్కడే ఉంటుందండి. నాకు తెలుసు మీలో కనీసం 10% కూడా ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు కలిసి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. కలిసి ఆరాధించలేకపోతే నువ్వు ఇక్కడ దేవుని కార్యాన్ని చూడలేవు. కలిసి ఆరాధించాలి. సుప్రీమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని మనం పాటించాలి. చర్చలోకి వచ్చిన తర్వాత చక్కగా అందరితో మనం మాట్లాడాలి. ఏ పాట పాడినప్పటికీ కూడా మనం దేవుని ఆరాధిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో చక్కగా లయబద్ధంగా చప్పట్లు కొట్టాలి, నోరు తెరిచి పాడాలి, ప్రభువుని కనపరిచేటువంటి వారికి ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుని యొక్క నామము మహింపరచబడుతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి అడ్డంకిగా ఉన్నది ఏది అంటే ఏమండి, అసూయ అనేటువంటి దాన్ని మనము విడిచిపెట్టాలి. సంఘంలో ఏముండకూడదట?
అసూయ ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే అన్నీ అక్కడ జ్ఞాపకం చేశాడు కదా, వాటన్నిటిని కూడా మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ అనేటువంటిది మనలో ఉండకూడదు. దానికి బదులుగా మనం ఎలాంటి వారంగా ఉండాలట? కొత్తగా జన్మించిన శిశువులు. వాళ్ళకి కపటం తెలియదు, కక్ష తెలియదు, పగ తెలియదు కదండి. ఎవరితోడైనా వాళ్ళు చక్కగా స్మైల్ ఇస్తారు. వాళ్ళు మనోళ్ళ పగోళ్ళు అనేటువంటిది ఏమీ భేదం ఉండదు అన్నమాట. సో మనం కూడా ఎలాంటి వారు ఉండాలంటే ఆ కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని వాక్యంలో మనం బలపరచబడాలి. దేవుడు మనలో లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అమ్మా నీళ్ళు ఈ లోపం ఉంది, నువ్వు సరి చేసుకొని చెప్తా ఉన్నాడు. వినేసి ఓ అని చెప్పి వెళ్ళిపోతే కుదరదు. మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి నాలో ఈ మనస్తత్వానికి నేను చోటు ఇవ్వను నాయనా. ఈ రోజు నుంచి ఈ నిర్ణయం నేను తీసుకొని ప్రభు, ఈ రోజు నుంచి ఇలాగ నేను ప్రవర్తించిన ప్రభు అని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నేను ముందు చెప్పాను ఏమంటే, ఒక అన్నం మెతుక అంటుకుంటే అర్థం మనకు చెప్పింది, ఒరే ముఖం మీద అన్నం మెతుక అంటుకుందరా అని. నాకు తెలుసులే అని తుడుచుకోకుండా వెళ్ళిపోయావు అనుకో, నేనేమనాలా కదా? బుద్ధిహీనుడు అనాలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అదే మాట చెప్తుంది, బుద్ధిహీనుడు అసూయపడతాడట. మనం ఎలాంటి వారుగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, మన లోపాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సదుద్దేశంతో, సహృదయంతో ఎదుటివారి యొక్క గెలుపును, ఎదుటివారి యొక్క సక్సెస్ని మనస్ఫూర్తిగా అభినందించగలిగేటువంటి వారుగా, ఎదుటివారి యొక్క ఆశీర్వాదాన్ని మనం సంతోషంతో వారిని అప్రిసియేట్ చేసేటువంటి వారుగా మనం మార్చబడాలి. ఎందుకోసమంటే మన దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనం అలాగ ఉండడం ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. దేవుడు తన యొక్క మాటలు దీవించును గాక. హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించుతామండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు, మోకరించుదాము. ఒకవేళ చైర్స్ ఉన్నటువంటి వాళ్ళు మోకరించడానికి అవ్వదు కాబట్టి మీరు నుంచోండి. అందరూ కూడా మీరు మోకరించిన స్థలంలో కుదిరితే 2 చేతులు జోడించండి. ఒక చిన్న మాటను ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో ఉన్న అసూయ నుంచి నన్ను విడిపించండి నాయనా. మనం బైబిల్లో చాలా విషయాలు చూసాం. అసూయ ద్వారా నష్టమే కానీ అసూయ ద్వారా లాభం లేదు. అసూయ ద్వారా మనము కష్టాల్లో పడుతున్నాం కానీ మనకు వచ్చేటువంటి కలిసి వచ్చేది ఏం లేదు. అసూయ ద్వారా మరి కోరహు అండ్ టీం వాళ్ళు చనిపోయారు. అసూయ ద్వారా రాహేలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా సంతోషించడానికి బదులుగా ఆమె ఏడుస్తూ ఉంది. అసూయ ద్వారా మరి యేసు ప్రభుని వాళ్ళు అప్పగించారు. వాళ్ళు ఏమీ సంపాదించుకోలేకపోయారు, కానీ వాళ్ళు అనుకున్నది సాధించామనుకున్నారు. కానీ వారి యొక్క ఆత్మ నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ అసూయ అనేటువంటి మనస్తత్వం నుంచి నన్ను విడిపించిన ఆయన. అసూయ మనిషిని కృంగదీస్తుందని, అసూయ మనిషిని బలహీనపరుస్తుందని, అసూయ చెడ్డ గుణమని అయ్యా నీ వాక్యం ద్వారా నేను నేర్చుకుంటున్నాను. అయ్యా ఈ చెడ్డ గుణం నుంచి నన్ను మార్చండి ప్రభువా. అయ్యా ఈ చెడ్డ తలంపు నుంచి నన్ను మార్చండి ప్రభువా. అయ్యా ఎవరితోటైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడగలిగేటువంటి మనస్సు నాకు దయచేయ ప్రభువా. ఎవరితోనైనా నేను మనస్ఫూర్తిగా మాట్లాడాలనైనా సహాయం చేయండి. అయ్యా నీ ప్రేమ నాకు దయచేయ ప్రభువా. నీలా ప్రేమించే మనస్తత్వం నాకు దయచేయనైనా. అయ్యా ఎవరితోటైనా సరే అయ్యా చక్కటి సహవాసం కలిగి ఉండేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. ముఖ్యంగా సంఘ సహోదరుల్లో నేను చక్కగా దేవుని నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు అని ప్రార్థించేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. కృపగల దేవా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతాలు చేస్తూ, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ, దేవుడు ఆయన నామం మహిమపరచబడాలి. నువ్వు చర్చలోకి వచ్చావు,
నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే నువ్వు మార్చబడాలనేదే దేవునికి ఉద్దేశం. నువ్వు ఆయన పోలులో మార్చబడాలనేదే దేవునికి ఉద్దేశం. నీలో ఉన్నటువంటి అవలక్షణాలు అట్టే పెట్టుకుంటే నీలో మార్పు రాదు. నీలో ఉన్నటువంటి అవలక్షణాలు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతాం. ఒప్పుకొని విడిచిపెట్టబడడం ద్వారా మనము సంఘంలో బలంగా నిలబడగలుగుతాం. సంఘము బలమైనటువంటి సంఘంగా మార్చబడుతుంది. సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువలేవని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నైనా సంఘంలో నేను సమాధానం కలిగి ఉండాలి. నైనా సంఘంలో నేను ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువా, అయ్యా ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించే మనస్సు నాకు దయచేయండి. ప్రతి ఒక్కరితో మంచిగా సహవాసం చేసే కృప నాకు దయచేయండి. అయ్యా నీ నామం మహిమపరచబడాలి, నీ నామం మహిమపరచబడాలి, నీ నామం ఘనపరచబడాలి. ప్రభువా, నా ద్వారా నీ నామం హెచ్చించబడాలి. ప్రభువా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పలుకున మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం చెల్లించుకుంటాం. ప్రభువా, ఈ మంచి మధ్యాహ్న సమయంలో నీ నామాన్ని మహిమపరచడం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. శాంతి సమాధానం సంతోషం మీద మీరు దయచండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయానికి ఆశీర్వాదకరంగా తీర్చిపెట్టకు మీరు సహాయం చేయండి. గొప్ప దేవుడు ప్రభు, నీ ఘనమైన నామానికి మహిమ కలిగినట్లుగా తండ్రి ప్రతి బిడ్డ పక్షంగా నీ కార్యాలు జరిగించండి. అయినా ఇదిగో ప్రభు, అసూయ అనేటువంటిది మా జీవితానికి నష్టం తీసుకొస్తుందనే సత్యాన్ని మేము గుర్తెరిగి ప్రభు, అసూయ నుంచి ప్రభు మేము బయటపడడానికి మీరు కృప చూపించండి. ఇదిగోనైనా మేము మాకు కలుగున్న దాంతో సంతృప్తి కలిగి ఉండడానికి, అయ్యా మేము ఏదైతే కలిగి ఉన్నామో అది నీ కృపే కనుక ప్రభు, ఇదిగోతే మేమున్న స్థితిలో ప్రభు సంతృప్తిగా జీవించడానికి, అయ్యా ఇదిగోతే నేను స్తుతించేవారుగా జీవించడానికి, మాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు నీవు వారిని ఆ స్థితిలో పెట్టినందుకు ప్రభు నిన్ను స్తుతించేవారుగా మేము ఉండడానికి మీకు నాయనా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో నమ్మకంగా ఎదగడానికి సహాయం చేయండి. నీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ప్రభా మా యొక్క యాత్రను ప్రభా మేము ముగించుకున్న తర్వాత ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రభా నిత్యమే మేము ఉండుటకు ప్రభా ఇక్కడ నేడు అనే సమయం ఉండగానే మా జీవితాన్ని మేము మలుచుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి గృహాలు దీవించిన, వారి కుటుంబాలు మీరు దీవించిన, వారు చేస్తున్న పనిపాట్లు మీరు దీవించిన, ఉద్యోగ వ్యాపారం మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించిన, వారి కుటుంబాలు మీరు దీవించండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం దయచండి. అయ్యా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వారికి మంచి ఉద్యోగం దయచండి ప్రభా. అలాగే తండ్రి వివాహం కొరకు అయ్యా ప్రయత్నం చేసినటువంటి వారికి మంచి సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. అలాగే ప్రభానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా వృద్ధులుగా ఉన్నటువంటి వారికి చక్కటి శక్తి, బలము, ఆరోగ్యం దయచండి ప్రభు, మనశ్శాంతి దయచమని ప్రార్థన చేస్తాం. అలాగే తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం. పేరు పేరు వరుసను దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇదిగో తను మీ నామానికి మహిమకరంగా ఈ పరిచయం ఉంటే మీరు సహాయం చేయండి. 3 సంఘాలు మీరు దీవించిన, 3 చోట్ల జరుగుతున్న పరిచయం మీరు ఆస్వాదించండి. నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాము. నీ గాయపడిన చేత ముట్టండి, స్వస్థపరచండి, బలహీనతలు అన్నింటి నుంచి విడిపించండి. అప్పులతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం. అప్పుల నుంచి విడుదల మీరు దయచమని ప్రార్థన చేస్తాం. నాయన మనశ్శాంతి, నెమ్మది, ఆరోగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచమని ప్రార్థన చేస్తాం. వెళ్తుండగా ప్రతి బిడ్డను క్షేమంగా వారి గృహాలు చేర్చమని ప్రార్థన చేస్తాం. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసము ఇక్కడున్న మనందరితో, ఆయన కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. प्रवेश रक्त संपूर्ण से अपवादीकरण नाशనం प्रवेश रक्त में जय, आमेन. తండ్రి కుమార శుద్ధాత్మకు దగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు దగు స్తుతి మహిమయు కలుగుగాక. అందరికీ వందనాలమ్మా. దేవుడు మేము దీవించిన గాక. దయచేసి ఒక చిన్న మనవండి, ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు యూత్ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ 4 రోజులు కూడా మీ ఇంటి దగ్గర మీరు తప్పనిసరిగా ఈ మీటింగ్ కోసం మీకు కుదిరిన టైంలో 1 గంట తప్పనిసరిగా ప్రార్థించండి. అలాగే యవనస్తులైనటువంటి వారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి
6 గంటల వరకు చర్చ్లో యూత్ మీటింగ్ జరుగుతుంది, గంటే జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించి రండి. 5 గంటల నుంచి 6 గంటల వరకు మనం ఏం చేయాలో, ఎలాగా మరి ఏర్పాట్లు చేయాలో, రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతలు మనము షేర్ చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా 5 గంటలకు యవనస్తులైన వారందరూ కూడా 5 గంటల నుంచి 6 గంటలకు జరిగేటువంటి మీటింగ్లో పాలు పంచుకోండి. తర్వాత మీరు మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి యవనస్తులు కానీ, మీ ఇంటి దగ్గర ఎవరైనా యవనస్తులు కానీ, మీ బంధువుల్లో యవనస్తులు కానీ ఎవరైనా కొద్దిగా గొప్ప దేవుడు అంటే భయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, దేవుడు అంటే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వారిని ప్రోత్సహించి ఆ రోజు మీటింగ్కి పంపించండి. 4 గంటలే, 5 to 9 అంటే 4 hours అండి. 4 గంటలే మీటింగ్ జరుగుతుంది. 9 గంటలకి మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి, భోజనం చేసి వాళ్ళు వెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా మరి యవనస్తులందరినీ ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో దేవునికి ఆత్మకార్యం జరిగి అనేక మంది యవనస్తులు మారుమనసు పొంది దేవునికి రక్షణలోకి నడిపించబడేలాగా మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రేమపూర్వక మనం చేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక.